శివాలయంలో ప్రదక్షిణ విధానం మిగతా ఆలయాల కంటే భిన్నంగా ఉండటానికి లోతైన ఆధ్యాత్మిక కారణం ఉంది. ఇతర దేవాలయాల్లో పూర్తిగా చుట్టూ తిరిగిన శివాలయంలో మాత్రం చండీ ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ చేయాలని శాస్త్రాలు సూచిస్తాయి. ధ్వజస్తంభం వద్ద నుంచి ప్రారంభించి గర్భగుడి వెనుక భాగంలో ఉన్న సోమసూత్రం అంటే అభిషేక జలం బయటకు వచ్చే మార్గం వరకు మాత్రమే వెళ్ళాలి. ఆ పవిత్ర జల ప్రవాహాన్ని దాటకూడదు. అక్కడి నుంచి తిరిగి అప్రదక్షిణగా వచ్చి మళ్లీ ధ్వజస్తంభం చేరితే అది 1.5 ప్రదక్షిణగా భావిస్తారు. ఎందుకంటే లింగం నుంచి ప్రసరిస్తున్న దైవశక్తి ఆ జల మార్గం ద్వారా ప్రవహిస్తుందని విశ్వాసం. దాన్ని అధిగమించడం శాస్త్ర సమ్మతం కాదు. ఈ విధంగా భక్తితో ప్రదక్షిణ చేస్తే శరీరం, వాక్కు, మనస్సుతో చేసిన దోషాలు నివృత్తి అవుతాయని నమ్మకం. అదే సమయంలో తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశాన రూపాలను స్మరించడం ద్వారా శివుని పంచముఖ తత్వాన్ని ధ్యానిస్తారు. ప్రదక్షిణ అంటే కేవలం చుట్టూ తిరగడం కాదు, దైవాన్ని జీవితంగా స్వీకరించడం అనే సందేశమే ఇందులోని మర్మం.